అప్పుడు కూడా ఈ అబ్బాయి నమ్మలే. ఈ అబ్బాయి కల్లారా చూసినా కూడా ఈ అబ్బాయి నమ్మలే. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఇక్కడే. ఇంకా తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఏం చెప్పిందంటే, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, ఆ అబ్బాయితో ఫిజికల్గా కూడా కలిశాను అని చెప్పేసి ఈ అబ్బాయికి చెప్పిందంట. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఆ అబ్బాయికి నిజంగా అది తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. అలా ఎలా చెప్పిందో కానీ అంత సిన్సియర్గా చేసుకొని ఇన్ని ఇయర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఎంతో చేసిండు. అలాంటిది ఆ అమ్మాయి ఎలా చెప్పిందో తెలియట్లేదు కానీ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏమైందంటే ఈ అబ్బాయి బర్త్డే వచ్చింది. వీళ్ళ పేరెంట్స్కి తెలుసు వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నట్లు, అబ్బాయి పేరెంట్స్కి తెలుసు, అమ్మాయి పేరెంట్స్కి తెలుసు. ఇలా బ్రేకప్ అయిందని తెలియదు. కొన్ని రోజులకి ఈ అబ్బాయి బర్త్డే వచ్చింది. ఈ అబ్బాయి వాళ్ళ మదర్ కాల్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పి అమ్మాయి కాల్ చేసిందారా అని అడిగిందంట. అమ్మాయి విష్ చేసిందారా అని అడిగిందంట. ఆ అబ్బాయికి తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఇలా చేసిందని వాళ్ళ పేరెంట్స్కి తెలియదు కదా. ఈ అబ్బాయికి ఏం అర్థం కావట్లే, అసలు ఏం చెప్పాలి. ఇంకా కాల్ కట్ చేసి ఆ అబ్బాయి నరకం చూసిండంతే. ఇంకా నాకు అర్థమవుతుంది ఆ ఫీల్, ఆ అబ్బాయి చెప్పే మాటల్లోనే అర్థమవుతుంది ఎంత నరకం ఉంటుందో. ఇంకా అబ్బాయి కాల్ కట్ చేసి ఇంకా ఫుల్ ఏడ్చిండంట. నిజంగా అమ్మాయిలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అసలు ముందు ఒక అబ్బాయిని లవ్ చేసి వేరే పర్సన్ జోలికి ఎందుకు పోతున్నారమ్మా? నిజంగా అసలు ఆ దేవుణ్ణి చూసొస్తారు తెలుసా అబ్బాయిలు. అంతెందుకు 26 days జర్నీలో నేనే చూస్తున్నా. అసలు మీకు ఎలా అలా చేయాలనిపిస్తుంది? ఒక అబ్బాయి ఫీలింగ్స్ అమ్మాయివి చచ్చిపోతారమ్మా మీకోసం. ప్లీజ్ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా మీకు. ఒక అబ్బాయి ఫీలింగ్స్తో ఆడుకోకండి. మీ వల్ల ఒక అబ్బాయి ప్రాణమే పోతుంది తెలుసా. మీకు చెప్తే అర్థం కాదు కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీ వల్ల ఒక అబ్బాయి ప్రాణమే పోతుంది.